దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి ఉందని దేవుడు ముందుగానే తెలియపరిచినటువంటి మాటలన్నిటిని బట్టి మనము మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11 వరకు మనం చదువుకున్నాం. అయితే దేవుడు 7వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే, వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునున్న పరిచిరి. కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుండిన వారును జయము, మన జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండిరి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, దావీదు జీవితంలో ఏదైతే దేవుణ్ణి కోరుకున్నాడో, దావీదు తదనంతరం మనం గమనించినట్లయితే, ఒకటి అబ్రహాము తర్వాత దావీదు, తర్వాత యేసు ప్రభువులు. అంటే అబ్రహాము ఒక రాజు లాంటి వాడు. అబ్రహాము సంతానములో ఒక గొప్ప రాజు దావీదు. ఆయన దరిదాపు ఒక 40 సంవత్సరాలు ఇజ్రాయేలుని పరిపాలన చేశాడు. 70 సంవత్సరాలు జీవించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రాజ్యాన్ని, దావీదు రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఆ రాజ్యమును కొనసాగించాడు. ఆ రాజ్యములో ఉన్నటువంటి ఆ నీతి న్యాయములను ఎవరైతే ఆ నీతి గల రాజు వస్తాడని ఎదురు చూశారో, అలాంటి రాజు వచ్చినటువంటి ఆ రాజు ఎవరైనా ఉన్నారంటే ఆ రాజే నీతిగల మహారాజు సూర్యుడైన. కాబట్టి నీతిగల పరిపాలన చేస్తున్నటువంటి రాజు అయిన, నీతి సూర్యుడైనటువంటి రాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మీకు ఈ యొక్క మాటలను మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో 1:1 మొదట్లోనే ఈ మాటను మనకు పరిశుద్ధ గ్రంథ లేఖన భాగంలో రాసి ఉంచున్నాడు. 1వ అధ్యాయము 1వ వచనం, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. చూసారా, మధ్యలో ఎంతమంది రాజులు పుట్టారు? వారందరూ కూడా దేవునికి అనుకూలంగా జీవించలేకపోయారు. వారందరూ కూడా దేవునికి అనుకూలంగా ఆయన రాజ్యాన్ని స్థాపించేదానికి ఎవరికి అర్హత వారు పొందుకోలేకపోయారు. ఎందుకంటే వారు దేవుని రాజ్యములో ఉండి కూడా ఆ రాజ్య పరిపాలన చేయలేకపోయారు. దావీదు ఒక్కడే దేవుని యొక్క రాజ్య పరిపాలన చేయగలిగినటువంటి వ్యక్తిగా ఆయన దేవునికి దావీదుకి ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన సంబంధాన్ని బట్టి
ఆ నీతి సూర్యుడైనటువంటి రాజ్య పరిపాలన చేశాడు. కాబట్టి అందుకే అబ్రహాము కుమారుడు అంట. అబ్రహాము కుమారుడు దావీదా? చెప్పండి. ఇస్సాకు కదా. ఇస్సాకు కుమారుడు యాకోబు కదా. చూడండి, ఇది దేవుని లెక్కలు. ఇవన్నీ ఎవరి లెక్కలమ్మా? దేవుని లెక్కలు. అంటే ఎవరైతే ఆయన రాజ్యమును పరిపాలన చేస్తారో ఆ రాజ్యములో ఉన్నటువంటి దేవుని యొక్క పరిపాలకులు ఎలాగుండాలి? దావీదులో ఆ పరిపాలన దేవుడు చూశాడు. తదనంతరం దావీదు తదనంతరం అక్కడ సొలొమోను వచ్చాడు. చాలా బాగుంది అనుకున్నారు. మందిరం కట్టారు, గణపరిచారు. దేవుని యొక్క శక్తి పరలోకము నుంచి దిగి వచ్చి, అగ్ని వచ్చి ఆ మందిరము దగ్గర ఉన్నటువంటి దహన బలులని దహించి ఆ హోమము చూచి అందరూ కూడా ఆ మహిమను, ఈయన నిజమైన రాజు అనుకున్నారు. ఎవరు? సొలొమోను. అవునా? ఎందుకని? ఆయన ప్రార్థన చేస్తే పరలోకము నుంచి అగ్ని దిగి వచ్చింది. కానీ ఆయన రాజ్యములో ఇంకొకటి జరిగింది. దేవునికి అనుకూలంగా కొంతకాలం మాత్రమే ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా కొంతకాలం మాత్రమే దేవునికి అనుకూలంగా ఉంటాం, కొంతకాలము అననుకూలంగా ఉంటాం. దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు చేస్తాం, ప్రభువుని అవమానం చేస్తాం. ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధాన్ని ఊరికినే ఆ రాజ్యములో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతూ ఉంటావు. ఇస్కరియోతు యోధా వచ్చి ఏం చెప్పాడంటే, ఒక పూలతో అల్లినటువంటి కిరీటం తీసుకొచ్చి, లేక నువ్వు రాజుగా ఉండు, ఈ రాజ్యమునకు ఇజ్రాయేల్ రాజ్యానికి రాజుగా నేను మంత్రిగా ఉంటా అని ఎన్నోసార్లు తన కుయుక్తితో చెప్పి ఉండొచ్చు. ఈ కిరీటం స్వీకరించు ప్రభువా అని అని ఉండొచ్చు, చెప్పి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు ఆ యోధాతో చెప్పాడంటే, ఏం చెప్పాడు తెలుసా? నీ రాజ్యము వేరే, నా రాజ్యము వేరే. ఈ రాజ్యం వేరే, నా రాజ్యం వేరే. ఈ లోకములో దేవుని రాజ్యము మనుషుల మధ్య బలత్కరింపబడింది, బంధింపబడింది, బలత్కారముగా బంధింపబడి ఉంది. అదే దేవుని రాజ్యం. ఆ బంధింపబడిన రాజ్యం ఏంటి అంటే క్రీస్తు రాజ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రాజ్యంలో నీవు నేను ఉన్నాం. ఈ రాజ్యంలో సకల ఆశీర్వాదాలు ఉన్నాయి, సకల దీవెనలు ఉన్నాయి, సకల ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు అన్నీ ఉన్నాయి. కానీ నీవు నేను గ్రహించలేకపోతున్నాం. అందుకే అబ్రహాము గ్రహించాడు, రెండవది దావీదు గ్రహించాడు, మూడవదిగా యేసుక్రీస్తు ప్రభుల వారు దాన్ని కార్యసిద్ధి చేశాడు. ఆయన ఒక కుమారుడిగా ఈ లోకానికి, యూదులకు రాజుగా. పిలాతు అన్నాడు, ఏమయ్యా నిన్ను యూదులకు రాజు అన్నందుకే నిన్ను వీళ్ళు ఇంత హింసలు పెడుతున్నారంటే నువ్వు యూదులకు రాజువా అంటే ఏమన్నాడు? నువ్వు అన్నట్టే. దేవుని బిడ్డలారా, ఆయన ఒక గొప్ప రాజు ఆయన. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు ఆయన రాజ్యములో ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలామందికి దేవుని రాజ్యం, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా
అర్థం చేసుకోలేనటువంటి వారుగా ఉన్నాం దేవుని రాజ్యంలో ఉండి కూడా. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము, అందరు చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిది ఉండునని ఆమెతో చెప్పాను. చప్పట్లు కొట్టి దేవుని మేము పరుస్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యము అంతము లేదు. అన్ని రాజ్యాలకి అంతం ఉంది, కానీ ఒక్క రాజ్యము క్రీస్తు రాజ్యం, అంతము లేనటువంటి రాజ్యం, ఆపజాలనటువంటి రాజ్యం. ఇక్కడ అబ్రహామును కూడా తీసివేశాడు, పక్కన పెట్టాడు దేవుడు. ఏమని పెట్టాడంటే దావీదు అంట. ఎవరంట? ఇక్కడ దూత చెప్పింది. ఏమని చెప్పింది? ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాం ఉన్నాడు, దావీదు ఉన్నాడు, యేసుక్రీస్తు వంశవాళ్ళు అన్నాడు. కురవాళ్ళందరినీ పక్కన పెట్టాడా? పక్కన పెట్టలా. అబ్రహామును పెట్టలా, ఇస్సాకును పెట్టలా, యాకోబును పెట్టలా. ఆయన రాజ్యం ఎక్కడ పరిపాలన స్టార్ట్ అవుతుందంటే ఆయన యాకోబు యొక్క సంతతిని ముందుగా ఏలుతాడు. దేవునికి స్తోత్రం. భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన ఏలుటకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన రాజ్యము అంతము లేనిదిగా ఉండును అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు యేసు రాజ్యములో ఉన్నారు? యేసు రాజ్యంలో ఉన్నారు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11 నుంచి 14 వరకు మనం గమనించినట్లయితే, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, నీ శత్రువుల మీద జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాడు. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనది ఏమనగా, నేను నీకు సంతానమును కలగజేయుదును. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు నా కృప దూరము చేయన నేను. దేవునికి స్తోత్రం. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరమగును, స్థిరపరచబడిన నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాతాను దావీదు దగ్గరకు వచ్చి ప్రవచిస్తున్నాడు ఈ మాటలు. నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి ప్రవచిస్తున్నాడు. నీ రాజ్యములో నుంచి, నీ కుటుంబములో నుంచి ఒక రాజు వస్తాడు. అతను నా కొరకు ఒక మందిరం కట్టిస్తాడు. ఒకవేళ అతను నాకు అనుకూలంగా లేకుండా తను జీవితంలో
పాపము చేసినట్లయితే, పాపము చేసిన ఎడల అతడు ఏమవుతాడంట? నరుల దండముతో మనుషులకు తగులు బెత్తములతో దెబ్బలతోనూ, మనుషులకు తగులు బెత్తముతోనూ దెబ్బలతోనూ అతన్ని శిక్షించును అని దేవునికి స్తోత్రం. దెబ్బలంట అంటే ఒక ఆధ్యాత్మికమైన స్థితి సొలొమోనుకి ఇచ్చాడు. కానీ ఒకవేళ పాపం చేస్తే ఆయన కొడతాను నేను అంటున్నాడు. ఈరోజు చాలామంది జీవితంలో పాపం అంటే చాలా సులభంగా ఉంది. అంటే దేవుని రాజ్యములో ఉన్నటువంటి వారు, ఎవరు రాజ్యంలో ఉన్నటువంటి వారు? దేవుని రాజ్యములో ఉన్నటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభుల వారి రాజ్యంలో ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు. నాలో పాపం ఉన్నట్లయితే మీరు ఏమంటున్నాడు? చూపించగలరా? తెలియపరచగలరా? అంటే దేవుని రాజ్యము పాపము లేనిదై, దేవుని రాజ్యము పవిత్రమైనదిగా, యథార్థమైనదిగా. అందుకే యేసుక్రీస్తు ఆ రాజ్యములో పేదోళ్ళు ఎక్కువ ఉన్నారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చుట్టూ పేదోళ్ళే. ఎందుకని? ఇంకా చెప్పాలంటే రాత్రి ఒక పాస్టర్ చెప్తా ఉన్నాడు, చనిపోయినటువంటి పాస్టర్ చెప్తా ఉన్నాడు. ఆయన పాపము చేసినటువంటి 5 మంది భర్తలతో ఆమె కాపురము చేసినటువంటి ఆమె కోసం యాకోబు బావి దగ్గర ఎదురు చూశాడంట. దేవునికి స్తోత్రం. నేను చాలాసార్లు వాక్యం చెప్పాను, కానీ ఆ పాస్టర్ ఇంకో కోణంలో చెప్పాడు. అంటే ఏమని చెప్పాడంటే, ఒక పాపి కోసం దేవుడు ఎదురు చూస్తాడా? అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, యాకోబు బావి దగ్గర యేసుప్రభు ఒక్కడే ఉన్నాడు. ఆయన శిష్యులు భోజనం తెచ్చేదానికి వెళ్ళారు. ఈయన ఒంటరిగా ఉండాల్సినటువంటి పని ఏంటి అంటే, మిట్ట మధ్యాహ్నము బావికాడికి నీళ్లు చేదుకుంటకు ఆ సమరయ స్త్రీ అక్కడికి వస్తుంది. శిష్యులకి అది తెలియదు. ఆ సందర్భాన్ని ఆ పాస్టర్ గారు చెప్తూ అంటున్నాడు, ఒక పాపి కోసం, ఆయన రాజ్యములో ఒక పాపి కోసం ఎదురు చూసినటువంటి రాజు ఆయన. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తూ హల్లెలూయా. నీతి గల రాజు ఆయన. ఆయన నీతిని స్థాపించినటువంటి రాజు, పాపము లేనటువంటి రాజు. దావీదులో పాపం ఉంది లేదా? చెప్పండి. దావీదులో బెత్షెబాని, ఉరియాని చంపించి బెత్షెబాని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అబిగేలు భర్త చనిపోతే అబిగేలుని కూడా పెళ్ళాడాడు. మీకాల్ని, సౌలురాజు కుమార్తెను పెళ్ళాడు. ఆ రోజుల్లో స్త్రీలకి కలిగినటువంటి, ఆ రాజుకి ఉన్నటువంటి ఆ ఉద్దేశం ఏంటంటే, ఆ రాజుకి సంతానం కావాలి కాబట్టి బహుమంది భార్యలు వారికి అవసరం. కానీ యేసు ప్రభుల వారు పరలోక రాజ్యానికి నిన్ను నన్ను తీసుకువెళ్ళాలి కాబట్టి, ఆయన తండ్రిగాను తల్లిగాను దేవుడిగాను ఉన్నాడు కాబట్టి ఆయనకి సంఘమే భార్య. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఆయనకి ఎవరు భార్య? సంఘం. వధువు సంఘము ఆయనకి భార్య. సార్వత్రిక సంఘము ఆయనకి భార్య. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో క్రీస్తు యొక్క శరీరములో సార్వత్రిక సంఘముగా మనం ఉన్నాం, ఒక భాగమై ఉన్నాం. ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు, ఆయన తండ్రి అయి ఉన్నాడు, ఆయన మనకు తల్లి అయి ఉన్నాడు, ఆయన మనకు పరమ భర్త అయి ఉన్నాడు, పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే ఆ దేవుడై ఉన్నాడు, నీతిగల న్యాయాధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఆయన రాజ్యంలో మనం ఉన్నామంటే పాపము లేనటువంటి వారినే పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. నువ్వు ఈరోజు పాపములో ఉన్నావా లేవా? నేనంటే నువ్వు ఏమంటారు మీరు? సపోజ్ ఎవరినైనా నేను ఒకరిని పొరపాటున అన్నాను అనుకో, ఏమన్నా ఏమంటారు మీరు? నన్ను ముందు నీది చూసుకోరా అంట. ఏం చేతలక్క ఏమంటావు అనరా? కానీ
యేసు ప్రభు ఏమంటాడంటే ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆయన ఏ రాజు కూడా ఛాలెంజ్ చేయలేదు భూమి మీద. అందుకు ఆయనకి మట్టలు తీసుకొచ్చారు, ఎవరు ఎక్కని గాడిదని తీసుకొచ్చారు, గాడిద పిల్లని తీసుకొచ్చారు. వారి తల మీద వేసుకున్నటువంటి ముసుగులను, భుజం మీద వేసుకున్నటువంటి వారి యొక్క వస్త్రాలను ఆ నీతి సూర్యుడైనటువంటి రాజుకి ఆ రోడ్డంతా కూడా పరిచారు. ఆ రాజ్యము ఎలాంటి రాజ్యం అంటే అంత పవిత్రమైన రాజ్యమునకు రాజు అయిన. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజముగా ఆ రాజ్యములో ఉన్నావా? ఆ నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రాజ్యము, పరిశుద్ధ రాజ్యము, నిష్కలంకమైన రాజ్యము, ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యము, సూర్యుడు అక్కరలేని రాజ్యము, ప్రేమ కలిగినటువంటి రాజ్యము, పవిత్రమైన రాజ్యము, యథార్థతతో కూడినటువంటి రాజ్యము, నీతి న్యాయములకు ఆధారమైనటువంటి రాజ్యము. ఆ రాజ్యములో నీవు నేను పాలివారమై ఉన్నామా? ఎంత పవిత్రంగా ఉండాలి. నువ్వు పట్టుకునే బైబిల్ ఏంటి చెప్పండి? పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చేతపట్టుకొని నీ చూపులు, నీ నడవడిక, నీ మాటలు, నీ సైగలు, నీ తలంపులు, నీ క్యారెక్టర్, నా క్యారెక్టర్ దేవుని రాజ్యములో ఉండదగినదేనా అంటే ఉండదగిందే. కానీ మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన క్యారెక్టర్ మనకు రావాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఎవరి క్యారెక్టర్ రావాలా? ఎవరికైనా సరే, పాస్ట్ అయినా సరే, వాడు విశ్వాస అయినా సరే, ఆ యేసుక్రీస్తు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం ఆయన క్యారెక్టర్లోకి మనం రావాలి. అందుకే శాస్త్రులు, పరిశీలిని దేవుడు ఎందుకు అన్నాడు? వేషధారులు అన్నాడు. ఏమన్నాడు? చర్చిలో ఒక విధంగా ఉంటాం మనం, బయటికి వెళ్తే ఇంకొక విధంగా మారిపోతాం. ఇంట్లో ఒక విధంగా ఉంటాం, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాం. మన బ్రతుకు దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆయన రాజ్యంలో ఎంత పవిత్రత ఉందో ముందు అవి తెలుసుకోవాలి. మనం ముందు ఆ రాజ్యం యొక్క ఉనికిని మనం తెలుసుకోవాలి. దావీదు రాజ్యంలో హత్యలు ఉన్నాయి, మానభంగాలు ఉన్నాయి. అయినా దేవుడు క్షమించాడు. తన తదనంతరము సొలొమోను దేవాలయంలో కట్టించినటువంటి రాజు భయంకరమైనటువంటి పాపం, వ్యభిచారం ఉంది, సహించాడు, ఓర్చుకున్నాడు. ఇంకా ఒక రాజు వస్తాడు, ఆయన నా ప్రియకుమారుడైన ఆయన యందు నేను ఆనందిస్తున్నాను, ఆయన నా రాజు, ఆయన నా పేరును నిలబెట్టే రాజు, ఆయన నా జీవితము, ఆయన జీవితము రెండు ఒకటే. తండ్రి అయిన దేవుడికి ఇష్టమైన రీతిలో రాజరికము చేసినటువంటి, పరిపాలన చేసినటువంటి రాజు మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎంత పవిత్రంగా ఉండాలి. అందుకే నిష్కలంకమైనను, కలంకమైనను, ముడతైనను అటిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను తన ఎదుట నిలబెట్టుకున్నటకు తను తాను అప్పగించుకున్నాడు. నీకోసం దావీదు చనిపోలేదు, నీకోసం అబ్రహాము చనిపోలేదు, నీకోసం ఈ లోకములో ఎవరు చనిపోలేదు, ఏ రాజు చనిపోలేదు. నీతిగల సూర్యుడు ఆ రాజు చనిపోయినాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మార్కు సువార్త 11:10 వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలు ఎలాగుండాలి? దేవునితో సంబంధం కలిగినటువంటి వారు ఎలాగుండాలి? ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఎలాగ జీవించాలి? ఇవన్నీ కూడా యేసుక్రీస్తును నువ్వు చూచినప్పుడు ఆ రాజ్యములో నువ్వు ఉన్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆ రాజ్యం యొక్క ఉనికిని నువ్వు తెలుసుకున్నావా? దేవునికి స్తోత్రం. ఆ రాజు గొప్ప రాజు క్రీస్తుని బహుగా ఆ రోజు యెరూషలేములో ఘనపరిచారు. ఈరోజు నువ్వు ఘనపరుస్తున్నావా? చెప్పండి. ఎవరు ఎన్నడూ కట్టనటువంటి, విప్పనటువంటి, కూర్చోనటువంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ గాడిద ఉంది. దాన్ని కట్టి ఉన్నా కానీ ఎవరు కూడా దాని జీవితంలో దేనితో కూడా బంధించలా. ఎవరు కూడా దాని మీద సామాన్లు కానీ వస్తువులు కానీ దాన్ని మోయటకు ఆ గాడిదను ఉపయోగించలా. ఎవరు కూడా దాన్ని ఎక్కలా. అయితే ఆ గాడిద యేసుక్రీస్తు ప్రభుల వారికి అవసరమైంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీవు నేను ఎలాగున్నామంటే ఆ రాజుని గణపరిచే హృదయం నీకుందా? ఈరోజు ఆ రాజును ప్రేమించే హృదయం నీకుందా? ఆ రాజుని చేర్చుకునే, యేసుక్రీస్తుని చేర్చుకునే వారు పట్టలతోనూ, మట్టలతోనూ, పూలతోనూ, అలాగే ఆయన్ని వారికి ఉన్నటువంటి వస్త్రాలతోనూ ఆయన సత్కరించారు. నువ్వు ఏ విధంగా స్తుతిస్తున్నావు? ఏ విధంగా ఆరాధిస్తున్నావు? ఏ విధంగా దేవుని గణపరుస్తున్నావు? ఏ విధంగా దేవుని మహింపరుస్తున్నావు? ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఒక గొప్ప ఆధిక్యత, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో నీవు నేను మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప కార్యము. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు దేవునికి ఉన్నటువంటి ఆ దేవుని బహుగా గణపరిచి కొన్ని వాక్యాలు చెప్తాం చూడండి. మార్కు సువార్త 11:8 కూడా చూడండి ఎలాగ ఆయన్ని గణపరిచారు. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి, కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి, మరియు ముందు వెలుచుండు వారును వెనక వచ్చుండిన వారును జయము. జయం అంటే హోసన్నా అని అర్థం. హోసన్నా అంటే జయము అని అర్థం. అయితే దేవుని స్తుతించి గణపరిచి మహిమపరిచి వారి చేతులతో, వారి కళ్ళతో, వారి చేతులతో, వారి హృదయముతో వారు ఎంతో వారికి కలిగిన దాంతో దేవుణ్ణి స్తుతించారు. నువ్వు ఎలాగ స్తుతిస్తున్నావు? ఎలాగ మహింపరుస్తున్నావు? లూకా సువార్త 4:15 కూడా ఈ మాటను మీరు చూడవచ్చు. లూకా సువార్త 4:15 చూడండి. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములో బోధించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అందరి చేత ఆయన ఘనపరచబడ్డాడు. చాలామంది చెప్తున్నారు ఆయన తృణీకరించబడ్డాడు. యెషయా గ్రంథం 53 ఆయన కొట్టబడ్డాడు, మొత్తబడ్డాడు, ఇవన్నీ చెప్తాం. కానీ దేవుని ఘనపరిచినటువంటి వారు భూమి మీద ఉన్నారు. ఆయన రాజ్యము వచ్చును గాక అని ఎక్కడ చెప్పాడంటే మత్తయి సువార్త 6 చెప్పాడా లేదా? పరలోకమందున్న మా యొక్క మీ నామం పరిశుద్ధ, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము నెరవేరినట్లు. ఏమన్నాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెరవేరును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరును గాక. మానుదినం ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మను శోధనలను తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పింపము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును, మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. ఇది దేవుని రాజ్యములో జరిగేది. ఎక్కడో కాదు, పరలోక జపం చెప్పడం కాదు. పరలోక జపములో ఉన్న అర్థం ఏంటంటే ఆ పరలోక రాజ్యములో ఉన్నటువంటి ఆ ఒక ఉనికిని యేసుక్రీస్తు తమ నోటితో ప్రార్థన శిష్యులకి దేవుడు ఏం చేశాడు? నేర్పించాడు. ఇది మనము క్షమించాలా? క్షమించాడా దేవుడు? ఇన్ని ఎంతమంది పాపలను క్షమించాడు? అడిగిన వాళ్ళందరినీ క్షమించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా క్షమిస్తాడు.
అలాగే నువ్వు నేను క్షమించబడాలి అంటే ఈ విధమైనటువంటి ప్రార్థన నువ్వు చేయాలి. అందుకే చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 35వ వచనంలో కూడా ఈ మాటను మనం చూడవచ్చు. లూకాసు వార్త 19వ అధ్యాయము 35వ వచనం. ఎంతో చక్కటి మాట అక్కడ మనకు కనబడుతుంది. చూడండి, తర్వాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలివ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు. ఏ రాజు అంట? బాగా గమనించండి, ఇక్కడ ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. బట్టలు వేయడం కాదు, మట్టలు వేయడం కాదు, పూలు వేయడం కాదు, ఆ గాడిని తీసుకురావడం కాదు. వారి నోటితో ఈయనే మా రాజు. ఎంతోమంది రాజులు వచ్చారు. అక్కడ ఏ రోజు రాజు ఉన్నాడా? అక్కడ రోమా చక్రవర్తులు ఉన్నారు, పిలాతు ఉన్నాడు. వారందరికంటే గొప్పవాడు ఈ రాజు. ఎవరైనా భూమి ఆకాశములు సృజించిన రాజు ఈరోజు యెరూషలేములో ఆయన ఊరేగించబడుతున్నాడు. ఎందుకంటే ఆయన సిలువకు ముందు జరిగినటువంటి, కొద్ది రోజుల ముందు జరిగినటువంటి కార్యం ఇది. అందుకే ఈ రాజు ఎలాంటి వాడు? ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి రోగముతో వచ్చినటువంటి వారిని స్వస్థపరిచారు. ఈరోజు ఏ పాస్టర్ అయితే, ఈరోజు నేను చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నా, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఏ పాస్టర్ అయితే స్వస్థతలు, ఏ పాస్టర్ అయితే భాషలో మాట్లాడడం, ఏ పాస్టర్ అయితే ప్రవచించడం, ఏ పాస్టర్ అయితే దర్శనములు కలలు కలిగి ఉండడం, ఏ పాస్టర్ అయితే దేవుని యొక్క రాజ్యములో అనేక మంది పేదలతో తిరగడం, ఆహ్వానించడం, ఇలాంటి పనులు చేస్తాడో ఆ పాస్టర్ దేవుని రాజ్యంలో గొప్ప పనివాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుని రాజ్యములో ఒక భాగమై ఉంది. ఫౌండేషన్ అన్నమాట. యేసుక్రీస్తు యొక్క రాజ్యానికి ఫౌండేషన్ ఏంటంటే, పునాది ఏంటంటే, ఆయన సువార్తకు కానీ ఆయన యొక్క పరిచర్యకు పునాది ఏంటంటే స్వస్థతలు. దేవునికి స్తోత్రం. నేను నమ్ముతా, ఎందుకంటే నా జీవితంలో పల్లెటూరులో సేవ చేస్తున్నటువంటి రోజుల్లో చిన్న సేవకుడిగా ఏమీ తెలియకుండా దేవుని యొక్క మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు, నాకు తెలియకుండా దేవుడు కార్యాలు చేసినప్పుడు, అప్పుడు నేను చాలా నా జీవితంలో అభద్రతా భావంతో నేను వెళ్తూ అక్కడ సేవ చేస్తూ, ఇది చేయాలా లేదా, ఇది చెప్పాలా లేదా, ఈ విధంగా ప్రార్థన చేయాలా లేదా అనే ఒక డౌట్ఫుల్తో మైండ్తో నేను వెళ్ళేవాడిని, చెప్పేవాడిని. దేవుడు అక్కడ కార్యం చేసిన తర్వాత నాలో విశ్వాసం పెరిగింది. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి. దేవునికి స్తోత్రం. ఏ పాస్టర్ అయితే ఈరోజు ఆ విధంగా ప్రార్థన చేయడం, తీయంగా పుల్లంగా ప్రార్థన చేయడం, పాస్టర్ వాక్యం చెప్పడం, గొప్ప కార్యాలు చేయడం, గొప్ప గొప్ప మాటలు చెప్పడం కాదు, యేసుక్రీస్తు యొక్క రాజ్యములో ఈ స్వస్థతలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే గుణాలు ఉన్నాయి. యోహాను చేయలేదా? చెప్పండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేక మంది భయంకరమైనటువంటి శాస్త్రులకి, పరిశీలకి బాప్తిజం ఇలేదా? చెప్పండి. ఏమన్నాడు ఆయన తెలుసా? సర్ప సంతానం అన్నాడు. ఏమన్నాడు? పాము సంతానం అంటాడు. పాముకు 2 నాలుకలు, అందుకే వారిని 2 నాలుకలు గలవాళ్ళు కాబట్టి వాళ్ళని సర్ప సంతానం అన్నాడు.
అలాంటి వాళ్ళకి కూడా బాప్తిజం ఇచ్చాడు. పేతురు చేయలేదా? పౌలు చేయలేదా? ఈరోజు మనం అందుకు ప్రార్థన చేయాలి. పాస్టర్ కానీ ఒక విశ్వాసి కానీ, దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలాగా దిగజారిపోతున్నావో, అనగారిపోతున్నావో, నీ ఆత్మీయ స్థితిని ఎలాగ నువ్వు హెచ్చించుకుంటున్నావో, నీ ఆత్మీయ స్థితిని ఎంత మోస్ట్ హై గాడ్ నువ్వు ఎవరిని కలిగి ఉన్నావో, ఆయన రాజ్యములో నువ్వు ఉన్నప్పుడు దేవుని శక్తి ఎలాగా నీకు ప్రభుత్వం చేస్తుందో, నిన్ను ప్రేమించే దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఈరోజైనా నీ జీవితాన్ని ఒకసారి, నా జీవితాన్ని, ఈరోజు మన జీవితాన్ని ఒకసారి, ప్రభువా నా కుటుంబంలో అద్భుతాలు జరగాలి, దేవునికి స్తోత్రం. నా వ్యక్తిగత జీవితంలో అద్భుతాలు జరగాలి, నా సంఘములో అద్భుతాలు జరగాలి, నన్ను ప్రేమించేవారు నా బంధువుల ఇంట్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగాలి. ఇలాంటి వారిదే నా రాజ్యం అని ఎవరితో అన్నాడు దేవుడు? చెప్పండి, ఎవరితో అన్నాడమ్మా? శిష్యులతో అన్నాడు. ఎలాంటి వారు అటోళ్ళు? చిన్నపిల్లలు. అంటే చిన్నపిల్లలు అంటే చిన్న బిడ్డ మనసు కలిగినటువంటి వారుగా దేవుని రాజ్యములో మనము పాపము లేనటువంటి వారుగా ఉండడం. ఒక మాటలో చెప్పాలంటే పాపము లేనటువంటి వారుగా దేవుని రాజ్యములో ఉన్నటువంటి వారుగా ఉండడం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. అదే ఈరోజు నీవు నేను తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలుల రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. హల్లెలూయా. ఇక్కడ యోహాను భక్తుడు ఇంకొంచెం చక్కగా రాశాడు. ఏమని రాశాడంటే ఇశ్రాయేలీల రాజు అంట. ఆయన ఇశ్రాయేలీల రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. కాబట్టి ఈరోజు ఆ రాజు ఇశ్రాయేలులకే కాదు, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారందరికీ రాజు ఆయన. అందుకే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో ఇంకా స్పష్టంగా కొన్ని మాటలు మనకు తెలియపరచబడతాయి. చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా ఆ వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగా కానీ చెప్పుట వింటిని. హల్లెలూయా. ఒకటి పరలోకములో, రెండోది భూలోకములో, తర్వాత ఇంకొకటి భూమి క్రిందను, మూడోదిగా భూమి క్రిందను, నాలుగోదిగా సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము ఏదైతే సృష్టింపబడిందో అవన్నీ కూడా వాటిలోనున్న సర్వము సింహాసనాసీనుడైనటువంటి ఆ దేవుడు మహారాజు. ఆయనకి ఘనత, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగ యుగములు కలుగునుగా కానీ చెప్పుట వింటిని. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఈ విధంగా గణపరుస్తున్నావా? ఈరోజు అందరూ మట్టలెత్తుకొని పూలు గుచ్చి హోసన్న పాటలు పాడేసి ఆ ఊర్లు తిరిగేస్తారు. అయిపోయిందా? ఏం పాస్టర్ అయిపోయిందా? కాదు. ఆ రాజును నువ్వు కనుగొన్నా, ఆ రాజులో ఉన్నటువంటి గుణ లక్షణాలు కనుగొనాలి. అలా ఆ రాజులో ఉన్నటువంటి ఆ ఒక ప్రేమను నువ్వు కనుగొనాలి. ఆ రాజులో ఉన్నటువంటి దేవుని శక్తిని కనుగొనాలి. ఆయన ఎలాంటి వాడో నీవు తెలుసుకోవాలి. యుగ యుగములకు ఆ రాజ్యము నిలబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజ్యము
అంతము లేనిదై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యములో నీవు నేను ఉన్నాం. అందరూ లేచి నిలబడదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్దాం. స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం. చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. గట్టిగా స్తోత్రం చెప్దాం. చెప్దాం. అందరం స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.